ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 100 రోజులు దాటింది. కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు అయితే చేయలేదు. సూపర్ 6 అని చెప్పేసి అధికారంలోనికి వచ్చి ప్రజల నెత్తి మీద సూపర్ 6 కాదు కదా, దాన్ని కనీసం దృష్టి కూడా పెట్టని పరిస్థితి. దౌర్భాగ్యటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇదనే చెప్పాలి. ఎందుకంటే నేను అధికారంలోకి రాగానే తల్లికి వందనం అని 1500 రూపాయలు ఇస్తానని చెప్పేసి తల్లికి వందనం కాదు, తల్లికి వందనం అంటూ పిల్లకి పంగనామం అంటే పిల్లల మీద కూడా రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న గవర్నమెంట్ ఏదంటే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడేమోని తల్లికి వందనం అని చెప్పేసి ఏం పెట్టలేదు. ఆయన అమ్మఒడి అన్నారు. అమ్మఒడి అంటే పాఠశాల తెరిసే నాటికే మొదటి నెలలోనే ఆ 15,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేసేవారు. కానీ ఈ గవర్నమెంటు తల్లి వందనం అని పేరే పెట్టింది, కానీ ఈరోజు కూడా ఒక విద్యార్థికి కూడా ₹1 వేయకపోవడం అనేది చాలా బాధాకరమైనది. అలాగే మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు ఆగస్టు 15వ తారీఖు నాడు ఉచిత బస్సు స్టార్టింగ్ అన్నావు. ఆగస్టు 15 అయిపోయింది, సెప్టెంబర్ 15 వచ్చేస్తుంది, నెల దాటిపోయింది. నీ బస్సు ఏమైంది? ఎక్కడ తిరుగుతుంది నీ ఉచిత బస్సు? అలాగే స్త్రీలకి నెలకు 1500 అన్నావు. 100 రోజులైంది నీ పరిపాలన అంటే 3 నెలలు దాటింది. ఈ రోజుకి ₹1 కూడా మహిళల ఖాతాలో వేసినటువంటి దాఖలాలు అయితే లేవు. ఎందుకు? ఆచరణకు అమలు కానీ సాధ్యం కానిటువంటి హామీలు ఇచ్చి అడ్డగోలుగా ప్రజల్లోనికి ఒక సీఎంగా వచ్చి చేసింది ఏంటి? నువ్వు ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటే పెట్టింది పేరు చంద్రబాబు గారికి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ ఈ సూపర్ 6 పథకాల గురించి ప్రశ్నిస్తారు అని చెప్పేసి ఒక పక్క మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ భవనాలు కూలగొట్టడం, రెండోది వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్ల మీద దాడి, హత్యలు. రాష్ట్రం మొత్తం మీద ఏంటంటే ఎంత దారుణమైనటువంటి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందో ప్రజలందరూ చూస్తున్నారు. కానీ ఈ రోజు వరకు నువ్వు ఏ హామీలు ఇచ్చావు? నువ్వు ఇచ్చిన 6 ఇచ్చావు. 6 ఇచ్చిన హామీల్లో 3 నెలల హామీలు, మిగతా 3 సంవత్సరానికి అన్నావు. నువ్వు సంవత్సరానికి గ్యాస్ సిలిండర్లు అన్నావు. అది మేము అడగట్లేదే. రైతుకి 20,000 సంవత్సరానికి అన్న అది ఇప్పుడు మేము ప్రశ్నించట్లేదే. నువ్వు ఇచ్చిన నెలవారీ ఇస్తానన్న హామీలు ఈరోజు అడుగుతున్నాం. దీని మీద మీరు దృష్టి పెట్టకుండా ప్రతిదీ కూడా ప్రతిపక్షాన్ని విమర్శించడం, ప్రతిపక్ష నాయకులు బురద జల్లుతున్నారని చెప్పి. అయితే నీ అదృష్టం ఏంటో తెలియట్లేదు. కానీ నువ్వు ఎక్కిన దగ్గర నుంచి అతివృష్టి అనావృష్టి, గత 2009 నుంచి 14 వరకు అనావృష్టి, కరువు, పంటల పండప్పుడు, ఇప్పుడు అతివృష్టి. ఆ కాలు పెట్టిన దగ్గర వానలు, వరదలు, చావులు. ఈ రాష్ట్రంలో నువ్వు 60 అంటున్నావు, 60 కాదు ఇంకెక్కువే. నువ్వు చెప్పట్లేదు, దాస్తున్నావు. ప్రజలు ఎంతోమంది కొట్టుకుపోయిన వాళ్ళు ఎక్కడికి పోయారో కూడా ఈరోజు తెలియదు. నువ్వు కనీసం పాలన మీద దృష్టి పెట్టండి. ఎంతసేపు ప్రతిపక్ష నాయకుడిని విమర్శించడం కాదు, ఆయన మీద బురద జల్లే కార్యక్రమాలు మీరు చేయకండి. ఇదే ప్రకాశం బ్యారేజీకి పడవలది ఒక్క నాటకం ఆడావు. ఆ పడవలు మావన్నావు, కానీ నీ ఫోటోలు వాళ్ళు నీతో తీయించుకున్న ఫోటోలే వచ్చినాయి మీడియాలో. ఇవన్నీ ప్రజలందరూ చూడటం లేదా చంద్రబాబు? అసలు నువ్వు ఏమనుకొని వచ్చావు, నువ్వు ఏమని చేస్తున్నావో ఒకసారి ఆలోచించమని కూడా నేను కోరుకుంటున్నాను. నేను పి నారాయణమూర్తి, పాతపట్నం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అత్యంత ఆర్భాటంగా సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్పి ఈ రోజుకి సుమారు 100 రోజులు అయినప్పుడు కూడా అందులో ఒకే ఒక్క పథకమైనటువంటి వృద్ధాప్య పెన్షన్లు మాత్రమే ఇస్తూ మిగతా అనేక సూపర్ 6లో ఉన్నటువంటి హామీలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ గ్రామ సభల ద్వారా రకరకాలైనటువంటి ప్రచార ఆర్భాట కార్యక్రమాల ద్వారా ప్రజలకు మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నదే తప్పించి ఇంతవరకు ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదన్నటువంటి వాస్తవము ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ప్రజల తాలూగా ప్రాణాలని కాపాడుకోవడం కోసం అనేక రకమైనటువంటి వైద్య సదుపాయాలు సమకూర్చి
ప్రజల్ని కాపాడి ప్రజల ప్రశంసలే కాకుండా యావత్ భారత జాతి ప్రజలచే ఆయన ప్రశంసించబడినటువంటి సందర్భం గతంలో మనం చూసాం. ఈరోజు పరిపాలన చూసిన తర్వాతను రాష్ట్ర ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను గుర్తు చేసుకుంటున్నారన్నది వాస్తవం. దానికి ఉదాహరణగా ఈరోజు అనేక పర్యటనల్లో జనాలు ఆయన్ని మళ్ళీ ఒక అభిమానించి ఆశీర్వదించినటువంటి సందర్భాలు మనం ఈరోజు విజయవాడలో జరిగినటువంటి వరదల్లోనైతేనేమి, తెలుగుదేశం దాడుల్లో గాయపడినటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా పరామర్శలు ఏవైతే చేస్తున్నారో అందులో ఆయన్ని స్వాగతించడానికి వస్తున్నటువంటి జనాల్ని చూస్తున్నట్టయితే ఆయనకి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరాభిమానాలు చెక్కు చెదరలేదన్నది వాస్తవంగా సమాజం ఈరోజు భావిస్తుంది. కాబట్టి ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామన్నటువంటి ఒక భావన ప్రజల్లో ఉత్పన్నమవుతున్నదన్నది వాస్తవంగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు సిస్టు గోపి అండి. నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని. మాది పలాస సుదుకొండ గ్రామం. అయితే ఈరోజు నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, ఒకటే అడగదలుచుకున్నాను. చంద్రబాబు గారు గద్దెనెక్కడానికి సూపర్ 6 అని హామీలు ఇస్తూ ఇంటింటికి వాళ్ళ కార్యకర్తను పంపించి భవిష్యత్తు గ్యారంటీ బాబు సూరిటీ అనే నినాదంతో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళు అందరికి కూడా మేము గవర్నమెంట్ వస్తే మీకు బస్ ఫ్రీ ఇస్తాము, అలాగే ఉచిత ఇసుక ఇస్తాం, అలాగే మహిళలకి ఎంతమంది ఉంటే అంతమందికి 1500 లెక్క ఇస్తాం, అలాగే చదువుకి స్కూల్కి పిల్లలకు పంపిస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 1500 లెక్క ఇస్తాం, అలాగే ఇంటింటికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తాం, అలాగే రైతులకి 20,000 ఇస్తాం. అలాగే చాలా రకాలైన హామీలు చంద్రబాబు గారు ఇచ్చారండి. అయితే ఈరోజు 100 రోజులు అవుతుంది ఆయన గద్దెనెక్కి. ఎందుకు ఒక హామీ కూడా ఆయన నెరవేర్చలేకపోయారు? 100 మోసాలు చేశారు. ఈరోజు 100 రోజుల సందర్భంగా చంద్రబాబు గారు 100 మోసాలు చేశారు. ఎలాగా చెప్పనా? ఈరోజు మా ప్రాంతమే తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా ప్రతి సంక్షేమ పథకం అందేది. ఎందుకంటే మా ప్రాంతం 99% లేబర్తో కూడుకున్న ప్రాంతం. ఏ రోజు పనికి వెళ్తే తప్ప వాళ్ళకి పూట గడవదు. అలాంటి వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ప్రతి పథకం ఇల్లు తట్టి వాలంటీర్ తెచ్చి ఇచ్చేవాడు. ఈరోజు చంద్రబాబు గద్దెని ఎక్కిన తర్వాత ప్రతి ఒక్క పేద మహిళ కానీ మధ్యతరగతి కుటుంబం కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు చాలా కష్టాలు అనిపిస్తున్నారు. ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక దేవుడు ఎరుగు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 4,000కి దొరికిన ట్రాక్టర్ ఈరోజు 10,000 ఇస్తామన్నా దొరకట్లేదు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. కరెంటు బిల్లులు మేము పెంచమన్నారు. ప్రజలకు ఈరోజు తెలియకుండా ఆల్రెడీ కరెంటు బిల్లులు పెంచుతున్నారు. 500 వచ్చిన బిల్లు ఈరోజు 1000 రూపాయలు వస్తుంది. అది ఎవరు కూడా బయటకు చెప్పుకోలేకపోతున్నారు. చాలా కష్టాలు అనిపిస్తున్నారు. ఈరోజు అయితే నిత్యావసర వస్తువులు తీసుకోండి. ఏ కూరగాయ తీసుకున్నా 100 రూపాయలకు తక్కువ లేదు కేజీ. ఉల్లి ప్రతినిత్యం మనం వాడుకున్న ఉల్లి ఈరోజు 60 రూపాయలు మార్కెట్లోకి వెళ్తే. అలాగే కందిపప్పు తీసుకోండి 200 రూపాయలు కేజీ. అలాగే శనగపప్పు తీసుకోండి 180 రూపాయలు కేజీ. ఏది ఈరోజు తక్కువ రేటుకి రావట్లేదు. ఏమంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు తప్పుడు ప్రసారాలు చేస్తూ ప్రజలకు సంక్షేమం అందుంది దక్కకుండా చేయడం కోసం రేట్లు పెంచారండి. మరి ఈరోజు రేట్లు ఏంటండి? సామాన్యుడు కొనగలుగుతున్నాడా, తినగలుగుతున్నాడా? మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకు చంద్రబాబు గారు ఇటువంటి మోసాలు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారు? మీరు ఒకసారి సామాన్యుడు పరిస్థితి తెలుసుకొని మీరు ఇచ్చిన హామీలన్నీ తొందరగా నెరవేర్చి ప్రజలకు న్యాయం చేయవలసిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీ పైన ఉంది. మీరు అది విస్మరించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిదీ తప్పుతో మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ప్రజలు నిశ్చింతగా బతికారండి. మీరు అది ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చి పేద ప్రజలు బతికేటట్లు చేయాలని కోరుకుంటూ నిత్యావసర వస్తువులు వెంటనే తగ్గించాలని నేనైతే డిమాండ్ చేస్తున్నానండి. ఎందుకంటే మధ్యతరగతి అతి పేదవాడు బతకలేకపోతున్నాడు అండి. ఈరోజు మార్కెట్కి వెళ్తే కన్నీళ్ళు వస్తున్నాయి వస్తువులు కొనాలంటే. అంత ఘోరంగా ఉంది. ఇసుకేమో దొరకట్లేదు. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే దొరకట్లేదండి ఇసుక. నిజంగా ఇది మీరు ఒకసారి సామాన్యుడిగా బస్తీల్లోకి వచ్చి తిరగండి. ప్రజల యొక్క మనోవేదన మీకు అర్థమవుతుంది. ఈరోజు సూపర్ 6 హామీలని నెరవేర్చి
పేద ప్రజల్ని ఈ ఈ దీని నుండి గట్టెక్కిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక ఎక్కిన చోటు నరికొనము తిని చెయ్య నరికానము వాళ్ళు అవి ఇస్తాను ఇవి ఇస్తానని చెప్పినాడు, ఏటి ఇవ్వడం లేదు. పోనీ అమ్మఒడి అన్నాడు, అదేంటే రైతు బజార్ అన్నాడు, మరి ఇదేంటిది బస్సులు ఫ్రీ అన్నాడు, 50 సంవత్సరాలు పెన్షన్ అన్నాడు. ఏది నాకు 54, 8 అయిపోతాయని బాబు, నాకు పెన్షన్ లేదు. అనుకోమి ఓట్లు వేసినాం కదా నువ్వు, ఏదీ లేదు. అది అన్నాడు ఇది అన్నాడు, ఏదీ లేదు. ఆడవాళ్ళకి ఉచితము ఎక్కడి నుండి శ్రీకాకుళం ఈ బస్సులు ఫ్రీ అన్నాడు, అది లేదు. మేము శ్రీకాకుళం డిస్టిక్ మాది. మరి చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేసి గెలిపించారు. ఏవో కళ్ళబుల్లి మాటలు చెప్పారు. అతను సూపర్ 6 అని ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఏ వాగ్దానము ఈ రోజుకి నెరవేర్చలేదు. బస్సులని, గ్యాసులని ఆయనకి నోటుకొచ్చింది మొత్తం చెప్పాడు మౌతు ముందు కూర్చొని. ఒక్కటికి ఇప్పటికి జయప్రదం చేయలేదు. రైతు భరోసా ఎప్పుడు జగన్ వేసేవాడు? రైతులు ఫస్ట్ టైము ఇత్తనాలు జల్లినప్పుడే రైతు భరోసా వేసేవాడు. ఇప్పుడు రైతు భరోసా కూడా వేయలేదు. గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదు. మరి 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నది ఇవ్వలేదు. ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అన్నది ఇవ్వలేదు. ఏది ఇవ్వక చేసి ఇప్పుడు ఏమని మాయ మాటలు చెప్తాడు, ఖజానా ఖాళీ అని చెప్తున్నాడు. ఏం మరి ఖజానా ఖాళీ అనేది తెలుసుకునేవాడు ముందు ఎందుకు ఈ తప్పుడు వాగ్దానాలు ఇవ్వాలి, ఎందుకు ఈ అబద్ధాలు మాటలు చెప్పాలి? ముందు తెలుసు కదా ఖజానా ఖాళీ అని. తెలిసి ఉండి ఎందుకు ఇవన్నీ చెప్పాడు? ప్రజలు మోసగించి మందు ముక్క పంచి గెలిపించి మాయ చేసి ఈరోజు గద్దెక్కి ఏది కూడా నెరవేర్చట్లేదు. ఇది చాలా అన్యాయము. ప్రతి ఇంటికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఓట్లేసామా అని ఫీల్ అవుతారు. జగన్ ఉన్నన్నాళ్ళు ఏ ఆడదానికి కూడా ఇబ్బంది పడలేదు. ఇపాటికి ఎన్ని డబ్బులు వేశాడు. తల్లికి 100 అన్నాడు, ఎత్తేసాడు, జెండా ఎత్తేసాడు. 18,000 రూపాయలు, 18,500 40 సంవత్సరాలకి జగన్ అన్న కొన్ని వేసి కొన్ని ఆగిపోయేవి. దాని సమస్య ఏంటో ఈయన క్లియర్ చేయలేదు. అవి కూడా సగం ఆగిపోయాయి. చాలామంది అబద్ధాలాడే గెలిచాడు, అన్ని పనులు ఆపేశాడు. ఇది చాలా అన్యాయము.